అండి టీ తీసుకోండి. అవును కానీ టిఫిన్ ఏం చేయమంటారు? ఈ రోజుకి ఏం చెయ్యొద్దులే, కొద్దిగా కడుపు ఖాళీగా ఉంచుదాం. ఏమండి డైటింగా? డైటింగ్ కాదు, ఏటి కాదు. నా కడుపే కాదు, నీ కడుపు కూడా ఖాళీగా ఉంచు. అదేంటి అలాగా? నేను చెప్పానంటే ఏదో ఒక పరమార్థం ఉంటుంది, నీకు తర్వాత తెలుస్తుంది. వెళ్ళు. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. ఏమండి మధ్యాహ్నం లంచ్కి ఏం ప్రిపేర్ చేయమంటారు? మళ్ళీ ఇప్పుడెందుకు వండడం? ఫంక్షన్కి వెళ్తాం కదా. అది రాత్రికి కదా. అవునువే, రాత్రికే. ఇప్పుడు తిన్నాం అనుకో, రాత్రికి సమంగా తినలేము. ఇప్పుడు నుంచి కడుపు ఖాళీగా ఉంచాం అనుకో, అందుకే తెల్లవారు టిఫిన్ కూడా వద్దన్నాను. ఇప్పుడు నుంచి కడుపు ఖాళీగా ఉంచాం అనుకో, శుభ్రంగా తినచ్చు. నువ్వు ఫ్యాషన్ తిల్లి అక్కడ ఇలాగా అమలక్కలతో మీటింగ్లు పెట్టుకొని తినక, ఏదైనా తిండి మీద దృష్టి పెట్టుకొని తిను. అర్థమైందా? అసలే నెల రోజుల మాసం ఖర్చు వాళ్ళకి ఈడేస్తాం మనం. కాబట్టి నెల రోజులకు సరిపడ్డట్టు తినే, పర్వాలేదు. నీకు ఏమైనా మొహమాటం వేసింది అనుకో, మాసం అడగనాకి నాకు చెప్పు, నేను వచ్చి నీకు ప్లేట్లో వేయించుకొని నేను తీసుకొస్తాను. సరేనా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మజా ఆయా. అమ్మయ్య కలిసిపోయామండి. పొట్ట అంతా పట్టేసింది. భోజనాలు భలే పెట్టారండి. సూపరే. హైలైట్ గా ఉంది. ఫంక్షన్ మటుకు అదరగొట్టి సరే, అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ చూసేసరికి. అవునే, నువ్వు ఎన్ని రకాలు వేసుకున్నావే? నాకు గుర్తులేదండి. అసలు ఎన్ని రకాలు వండారు? అది కూడా గుర్తులేదు. వేసుకుంటే తినేస్తున్నాను కానీ నాకు గుర్తులేదండి. 4-5 అనుకుంటా నాన్ వెజ్ ఐటమ్స్. మరి అంత సింగారంగా వెళ్ళి పక్కన కూర్చొని తింటున్నావేటే? సరే, చక్కగా కడుపు నిండా తినే, మొహమాట పడద్దే అని నీకు చెప్పాను. నెల రోజులు మాసం డబ్బులకి కలిపి ఈడేసాం అక్కడ. ఈ నెల రోజులకి తగ్గట్టు తినే, మళ్ళీ అడగొద్దు మాసం అన్నాను. నువ్వేంచి సోగ్గా మూల ఆడాలి అనుకొని ఇంటికొద్ది ఓ గొప్ప నైస్గా పెట్టుకున్నావే. మరి ఎలాగంటే అక్కడ సిగ్గు లేకుండా తినేయమంటారు? అందరూ మన వైపే చూస్తున్నారు. తినేటప్పుడు సిగ్గు పడకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనమే ఊరుకుని కాకుదా తింటున్నాము, శుభ్రంగా తినాలి. అంతేగాని సోగ్గా మూల కూర్చొని ఆడలతో ఊసులాడుకొని తినడం కాదు. తినేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. ఇంకోసారి నెల రోజుల వరకు మళ్ళీ మాంసం తెమ్మన్నావా, కండలు కోసి నీకే పెడతాను మళ్ళీ నేను. ఇలా ఎవరురా నువ్వు? ఇంటి దగ్గర చిలక్క చెప్పినట్టు చెప్పి తీసుకెళ్ళాను. ఒలే నెల రోజులకి తగ్గట్టు తినే అని చెప్పేసి. చూడు ఎలా తిన్నాను. కడుపు నిండా తినాలా, మనసు నిండా ఆశీర్వదించాలా, రావాలి. బుట్టలో వేసినాక అన్నాలు అయ్యినే. అన్నం విలువ తెలియదు. ఇంకో నెల రోజుల వరకు తెమ్మని మాసం చంపేస్తున్నా.